Hello guys, namaste. Welcome back to We Are Everywhere. ఇప్పుడు మన ముందు ఉంది ఒక బైక్. ఒక ఈ బైక్ అనే కాదు, ఏ బైక్ అయినా మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్క బైక్ కి ఉండాల్సిన ఒక యాక్సెసరీ ఇది మొబైల్ మౌంట్. సో మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నా లేదా సిటీలో ఇక్కడ దారి తప్పిపోకుండా మ్యాప్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా, ఒక్కొక్కరు ఆడ ముందర ఇక్కడ పౌచ్ ఉంటుంది, మొబైల్ బైక్ కి పౌచ్, అందులో పెట్టేసుకొని తలక ఇట్లా 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 అనుకుంటా చూస్తారు. దానివల్ల చాలా రిస్క్ మనకి. సో నేను కొత్తగా ఏం ఆలోచించిన అంటే, ఆల్రెడీ జానా అనే ఒక కంపెనీ తయారు చేయడం స్టార్ట్ చేసింది. ఇది వచ్చేసి జీపీఎస్ మౌంట్ అనమాట. సో మనకి ఎక్కడైతే హెడ్ ఉంటుందో యాంగిల్, ఇక్కడ చూస్తూ ఉంటాం, రోడ్ ఇలా కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇంత కిందకి చూసే లోపల మీకు ఏదైనా ఇన్సిడెంట్ అవ్వచ్చు. అందుకని చెప్పేసి ఎక్కడైతే డిస్ప్లే ఉందో డిస్ప్లే పైనకి మౌంట్ ఉంటే, సో నేనేం ఆలోచించానంటే బండికి ఇది ఒకటి కొనుక్కున్నాను అనమాట. దిస్ ఈస్ కాల్డ్ జానా జీపీఎస్ మౌంట్ అనమాట. సో ఈ జీపీఎస్ మౌంట్ పైన నా యాక్చువల్ హెచ్జేజీది మౌంట్ వస్తుంది అనమాట, మొబైల్ మౌంట్. సో నేను చాలా ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను కదా, సో నాకు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఈ సుజుకీలో మ్యాప్స్ ఉంటుంది ఇన్బిల్ట్, కానీ వరస్ట్, అసలు ఎందుకు పనికిరాదు అది. అందుకని చెప్పేసి నేను ఇది పర్చేస్ చేశాను. సో ఇప్పుడు ఇది ఫిట్టింగ్ చేస్తాను. ఇది వితౌట్ చార్జర్ అనమాట. ఓకే, సో గైస్ ఇది ఫిట్ చేయడానికి నా దగ్గర ఒక టూల్ బాక్స్ ఉంది. మీ దగ్గర లేకపోయినా ఏం పర్లేదు, 5 నెంబర్ ఎల్ఎన్కి ఉంటే చాలు. యాక్చువల్లీ నా బైక్కి ఆర్ మోస్ట్ ఆఫ్ ద బైక్స్కి 5 నెంబర్ ఎల్ఎన్కినే ఉంటుంది. సో దీంతో ఫస్ట్ నా ఇక్కడ ఇది అన్స్క్రూ చేయాలన్నమాట. ఓకే, వైజర్ దీనిపైన ఇది వస్తుంది, ఏం మళ్ళీ స్క్రూస్ అట్లా పై పైన పెట్టేసి చూపిస్తాను. అట్ సైడ్ నేను యాక్చువల్లీ వైజర్ ఉంటుంది అనమాట, ఇక్కడ దాకా ఒక పెద్ద వైజర్ వస్తుంది. నాకు వైజర్ పెట్టుకొని నడపడం ఇష్టం లేదు. ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు మాత్రం పెట్టుకుంటా, ఎందుకంటే దుమ్ము ధూళి దోమలు వర్షం నీళ్ళు అన్నీ పడుతూ ఉంటాయి కదా. కానీ సిటీలో మనకు అట్లా అవసరం లేదు. సిటీలో మనకి నెకెడ్ బైక్ లాగా నడపడం చాలా ఇష్టం అనమాట. అందరూ సిటీలో ఎట్లా వెళ్తారో అందరికీ తెలిసిన నిజమే అది, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో యా, ఇది ఇలా ఫిక్స్ చేసేయాలా. మీకు జానా వెబ్సైట్కి వెళ్ళి చూడొచ్చు, మీ బైక్ ఇది ఉందా, లెట్సే పల్సర్ 150కి మౌంట్ ఉందా, అలా చెక్ చేసుకోండి. యాక్టివా స్కూటీకి అయితే ఉండవు, స్కూటీస్కి ఉండవు. కానీ నేను ఏం సజెస్ట్ చేస్తా అంటే, ఇక్కడికి పెట్టుకోండి. ఎప్పుడన్నా మొబైల్ మౌంట్ కింద పెట్టుకొని అట్లా చూడడం చాలా రిస్కీ. నేను చాలా మందిని చూసాను అలా దెబ్బలు తగలడం, కింద పడడము. నాకే చాలా మంది అడ్డం వస్తారు అలా. ఇగో ఇలాంటి వాళ్ళు కెమెరా పట్టుకున్నాడు కూడా అలాంటి వాడే. యాజ్ ఎ యూట్యూబర్ని మంచి కోరుతున్నాను నేను. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు, నెక్స్ట్ స్టెప్. దిస్ ఈజ్ హెచ్జేజీ మౌంట్. ఇది చూపించాలి కదా, ఇప్పుడే చూపిస్తున్నా. యాక్చువల్లీ బోబో వస్తుంది, బోబోది 1000 రూపీస్ పైననే ఉందన్నమాట, 1500 రూపీస్ పైగా, వితౌట్ చార్జర్. ఇది కూడా వితౌట్ చార్జరే, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇన్బిల్ట్ ఛార్జింగ్ సిస్టమ్ ఉంది బండికి. ఇదో ఇన్బిల్ట్ చార్జర్ ఉంది మనకు ఆల్రెడీ. సో మనకి ఛార్జింగ్ సిస్టమ్ అవసరం లేదు. అందుకని చెప్పేసి ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, ఈ స్క్రూలు ఇప్పుదాం. దీనికి కూడా ఎల్ఎన్కి ఉంది భయ్యా, 4 నెంబర్ ఇందాక తీసింది. ఎందుకు పెట్టాలి ఇప్పుడు, ఒక పక్కన పెట్టరా, అది పెట్టుకోవడానికి వస్తుంది. ఏది ఓకే, బెటర్. ఒక పక్కన పెట్టేసినాం అనుకో, ఇంకోటి పెట్టుకోవడానికి వస్తుంది. ఓకే, అంతే కదా. ఇప్పుడు ఇది పెట్టేస్తా. దీనికి యాక్చువల్లీ ఇది ఇచ్చిండి, ఇది పెడదామా, ఇది పెట్టుకోమన్నాడు. ఇది పట్టుకోలేదు, నువ్వు పెట్టు. చూడండి ఫ్రెండ్స్, మనోడు ఫిక్స్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. నాకు ఆల్రెడీ దీనికి గ్రిప్ ఉంది, కాకపోతే ఇది రబ్బర్ కాబట్టి పెట్టడం మంచిది కదా, సైజ్. యూఆర్ రైట్. ఓకే, ఆరామ్సే. ఫర్ టెక్నికల్ జుగాడ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ మీ. అంత మూల కిందకి వెళ్ళిపోయావు, ఆగురా. అది ఎందుకు లూజ్ చేసావు మొత్తం. ఏముందరా అంటుండు నా బండిని, బాబోయ్ నాకు సిగ్గైతుంది. పెళ్ళాం పోడుతున్నాడు. ఏముందిరా అనట్లేదు బ్రో, ఏముందిరా అంటున్నాడు. నువ్వు తిప్పిట్లా ఉంపిట్లా, ఏం కాదు. రే అంకుల్ ఏంట్రా, నా ఏజ్ ఎంతరా, అంకుల్ అంటావేంట్రా నన్ను. యూట్యూబర్స్ చేతిలో కెమెరా కనిపిస్తుంది, బండి కాడ పేరు కనిపిస్తుంది. ఏమిట్రా నువ్వు అట్టెట్ట అడుగుతావరా నన్ను. చదువు, అది చదువు, అది చదువు. అక్కడ ఏం రాసింది, బాగా చదువుతున్నావు, చదువుకుంటున్నావు అయితే మంచిగా. వీఆర్ ఎవ్రీవేర్. ఇంటికి వెళ్ళి ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవాలా, కమెంట్లు పెట్టాలా. అన్నా నేను ఇక్కడ గుడి దగ్గర కలుస్తా అన్నా అని చెప్పి కమెంట్ పెట్టు. ఓకే, ముసలోడు అయిపోయావు బ్రో అప్పుడే. మా పిల్లినా అనుకో, ఎగరేసి కొడుతుంది, కానీ ఎడుగుతుంది. మీ పిల్లనా, కానీ ఏడుందో నాకు కూడా. మనోడికి పిల్ల ఉందంట ఫ్రెండ్స్, శశిరెడ్డి. నేను కూడా అంటుంది, కానీ ఏడుందో తెలియదు. వెతికి పెట్టు.
ఛాలెంజ్ అంట. అయ్యో బాబోయ్, ఏంట్రా ఇల్లు ఛాలెంజ్ చేస్తున్నారు. ఏం ఛాలెంజ్ చెప్పండి. చెప్పు ఛాలెంజ్ పైనకే ఉంచు, చెప్పు ఛాలెంజ్ ఏందో చెప్పు. కొద్దిగా పైకే ఉంచు. చాలు ఇప్పుడు టైట్ చేయి. చెప్పు. కొంచెం లూజే. గొట్లో ఆల్రెడీ ఎక్కేసాను రా అబ్బాయి, నా ఛానల్లో ఉంటాయి చూసుకో. కొంచెం లూజే కొంచెం పైనకి లేపు. ఈ మధ్యలోకి చేయి. ఇంకా అదే చూస్తున్నా, కొంచెం సైడ్కి జరిపి. ఇంకా పెట్టుకోండి కావాలన్నావు కదా, ఏది అమౌంట్ చిన్న అమౌంట్ అది ఇక్కడ వచ్చేస్తుంది, పర్లేదు, అది ప్రాబ్లం లేదు. ఇంకొంచెం జరుపు, ఎందుకంటే ఫోన్ సెంటర్కి రావాలి మనకి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఫోన్ ఇక్కడ వరకు వస్తుంది. ఒక్క నిమిషం ఫోన్ ఇక్కడ వరకు వస్తుంది కదా, కొంచెం ఇటు జరుపు. చాలు. అరే రారా, టాస్క్ ఇచ్చి పోరా. చెప్పు, టాస్క్ ఏంది? కొండలు గుట్టలు ఎక్కాలి అంతేనా? అట్లా తప్పు కదా అది. అలా చేయడం తప్పు, అసలు అలా చేయకూడదు. యాక్సిడెంట్స్ అయిపోతే ఏం చేస్తావు? ఇప్పుడు నాకు ఏమైనా అయిపోయింది అనుకో, మా మమ్మీ డాడీ ఏమవుతారు చెప్పు? అవునా? తప్పు కదా. అట్లా చేతిలో వదిలేసి నడిపిస్తే కారు వచ్చి గుద్దేశాడు అనుకో, అలా చేయకూడదు. ఇక్కడ చిన్న రోడ్లు ఏం కాదు, కానీ పెద్దగా నువ్వు బండి కొనుక్కున్న తర్వాత అలాంటి పనులు చేయకు. చేస్తాం. నువ్వు అడిగినావు కదా, రేపు సాయంత్రం కల్లా అవుతుంది. ఆ పేరు నోట్ చేసుకొని ఇంటికి పోయి చూడు. లైక్, సబ్స్క్రైబ్, కమెంట్. సరే, బాయ్. చూడండి ఎంత బాగుంది బ్రో అసలు లుక్. ఇలా వెళ్తుంటే బండికుంటా లుక్ చూడు, కిరికిరి. ఇక్కడ చూసిరా, జానా క్రాష్ గార్డ్, జానా శాడిల్ స్టే, జానా మొబైల్ మౌంట్, ఇంకా అంతేలే, జానా 3 ఉన్నాయి జానాలు. సరిపోతుందా చూడు? సరిపోయింది, చాలా పర్ఫెక్ట్. ఓకేనా? ఊగట్లా బంగారం లాగా ఉంది. 50 రూపాయలు. 50 రూపాయలు. సరే బాయ్. బాగుంది. కావాలి నీకు ఎందుకురా, ఉన్నాయా అంత పెద్ద టూల్ బాక్స్? సరేలే, ఎత్తుకోబో. ఫిక్స్ చేసినందుకు మళ్ళీ కమిషన్ ఇది ఒకటి. పైసలు ఇవ్వకుండా. ఓకే గైస్, చూసారు కదా, ఇట్లా ఉండాలన్నమాట బైక్. పడుకో. ఇప్పుడు ఇది ఈ ఒక్క బైకే కాదు, వినపడదు. ఇక్కడ ఉంది మైక్, ఎక్కడ ఉంది? అన్ని వేసేది నేనే, కానీ పేరు దింపేది ఇదే. బాగా చెప్పేలా, కానీ చూడండి, చూపియండి. సో ఏదైనా కానీ మౌంట్ పెట్టుకోండి. ట్రావెలింగ్ చేసేటప్పుడు అలా జేబులో ఊరికి తీసి పెట్టి చేయకుండా ఇలా పెట్టేసుకుంటే పర్మనెంట్ గా ఉంటది. ఫోన్కి ఏం ప్రాబ్లం రాదు, ఎందుకంటే చాలా స్టాండర్డ్ గా ఉంది గ్రిప్ కూడా. ఓకే, నేను ఇదే బ్రాండ్ తీసుకోమని సజెస్ట్ చేయను, ఇంతకంటే క్వాలిటీ కూడా ఉన్నాయి. బోబో అనేది అల్టిమేట్ అనమాట, అవి కూడా తీసుకోవచ్చు మీరు. కానీ నాకైతే నా బడ్జెట్ ప్రకారంగా 1500 పెట్టుకున్న. 1500లో 1000 రూపాయలకి మా జీపీఎస్ మౌంట్, ఒక 500 300లో ఇది వచ్చింది. ఛార్జింగ్ తో కొంచెం ఇది ఒకటి ఉంది మనకు, అంతే. ఇంకంత మించి అవసరం లేదు. చాలు మనకి, ఇంత ఈ సెటప్ చాలు మన వీస్ట్రమ్కి. సరే గైస్, చూసారు కదా, థ్యాంక్ యూ వెరీ మచ్. వీఆర్ ఎవరీవేర్ సైనింగ్ ఆఫ్ విత్ కెమెరామెన్ శశి రెడ్డి. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్.